అందరికీ నమస్కారం. కొండా సురేఖ రాజీనామా అధిష్టానం సీరియస్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ మంత్రి కొండా సురేఖ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రముఖ హీరోయిన్ సమంతపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమయ్యాయి. ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. అయితే కేటీఆర్ను ఇరకాటంలో పెట్టాలని కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేసిందంటున్నారు. రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ని ఇరకాటంలో పెట్టాలని చూసిన కొండా సురేఖ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే కేటీఆర్ సమంతను పంపించాలని అడిగాడని, నాగార్జున నాగచైతన్య సమంత పైన కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని ఒత్తిడి తెచ్చారని, దీనికి సమంత అంగీకరించకపోవడంతోనే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని మంత్రి కొండా సురేఖ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఆరోపణలతో నోటికొచ్చినట్టు మాట్లాడే కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె తీరుపైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రత్యర్థ పార్టీల నుండి డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఈ విధంగా ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన దారుణమైన వ్యాఖ్యలు చేయడం మన రాజకీయాలను ఎటువైపు తీసుకువెళ్తుందని ఇప్పటికే పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలలో దిగజారుడుతనాన్ని ప్రతి ఒక్కరూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమెపైన వ్యతిరేకత వస్తోంది. రాహుల్ గాంధీకి సైతం కొండా సురేఖ యొక్క అనుచిత వైఖరి పట్ల ఫిర్యాదులు వెల్లువగా మారాయి. ఇక నాగ చైతన్య, నాగార్జున, సమంత అభిమానులు కొండా సురేఖను టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక కొండా సురేఖ తాను చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాజకీయంగానే కాదు, ఒక వ్యక్తిగా ఒక మహిళగా చనిపోయారని కొందరు కీర్తిశేషులు కొండా సురేఖ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్న సమయంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో దసరాకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొండా సురేఖ పట్ల ఒక్కసారిగా వ్యక్తమవుతున్న నిరసన ఆమె మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది. కొండా సురేఖ తీరుపైన అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్లు సమాచారం. సొంత పార్టీలో కూడా ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమెకు మాత్రమే కాదు, పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారని భావిస్తున్నారు. నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్న కొండా సురేఖకు ఉద్వాసన పలికి ఆలోచనలో కూడా అధిష్టానం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరోవైపున కొండా సురేఖ వ్యాఖ్యలపైన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, సురేఖ మంత్రి పదవి విషయంలో సీరియస్ స్టెప్ తీసుకుంటుందా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుందని అయితే చెప్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.